సార్ ముందుగా చెప్పండి, ఇజ్రాయెల్ మీద ప్రజెంట్ ఈ సమయంలో యుద్ధం అంటే దాడి జరుగుతూ ఉంది హమాజ్ ద్వారా, హిజ్బుల్లాస్ ద్వారా. అయితే ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఇది ఇంకా ఆగదా? దీని ముగింపు ఏంటి? ఆగదండి, యేసు ప్రభు వచ్చేదాకా ఆగదు ఇది. యేసు ప్రభు కంటే ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు, అప్పుడు ఆగుతుంది. ఇప్పుడు ఒక సీక్రెట్ సేవకులు, పాస్టర్లు, బోధకులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అబద్ధ క్రీస్తు ప్రభుత్వం వచ్చినప్పుడు అతడు 7 ఏళ్ల వరకు ఇశ్రాయేలుతో సంధి చేస్తాడని. సంధి ఎప్పుడు అవసరం అవుతుంది? అప్పటిదాకా యుద్ధం జరుగుతూ ఉంటే కదా. అవును, అదే ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఇది కంటిన్యూగా జరిగి ఇక ఇశ్రాయేల్కి భయం లేదు, మేము మీ జోలికి రాము అనే సంధి 7 ఏళ్ల వరకు సంధి చేస్తాడు. ఆ క్రీస్తు విరోధి వాడు అరబ్బే. యాంటీక్రైస్ట్ ఈజ్ అన్ అరబ్, హీ విల్ బి అన్ అరబ్. అతడు వచ్చి ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలు 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేస్తాడు, అప్పుడు యుద్ధాలు ఆగిపోతాయి. ఓకే, అప్పటిదాకా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ టైం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కానీ ఎట్లా ఉందంటే, గమ్మున నిద్రపోతున్న పోయి కెలికి వాడిని డిస్టర్బ్ చేసి వాడితో తన్నులు తిన్నట్టున్నది. ఇప్పుడు ఎట్లా అంటే, ఒకడు మహాబలవంతుడు ఉన్నాడు, ఒక బక్కపీనుగు ఉన్నాడు. బక్కపీనుగు ఇంకా కొర ప్రాణంతో ఉన్నటువంటి బక్కపీనుగు ఉన్నాడు. గాలి గట్టిగేస్తే ఎగిరిపోతాడు వాడు, అటువంటి ఎముకల గూడు. ఆ బలాఢ్యుని దగ్గరికి పోయి వాడిని బూతులు తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, వాడిని కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు, గిల్లుతున్నాడు. ఆ బలవంతుడుండి, అరే వద్దురా బాబు, నేను లేచానంటే నీకు కష్టము, చాలే వెళ్ళిపోమని చెబుతుంటే కూడా దమ్ముంటే రారా, చూసుకుని దమ్ముంటే రారా అని చెప్పి వాడిని రెచ్చగొట్టాడు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా తిట్టాడు, కొట్టాడు, గాయపరిచాడు. బలవంతుడు లేచి ఒక్క దెబ్బ కొట్టేసరికి వీరికి కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఈ వచ్చే వాళ్ళందరికి పోయే వాళ్ళకి, చూడండి నన్ను వాడు కాలు చేయరు కొట్టాడని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు ఎట్లా ఉన్నది ఈ హమాస్ సంగతి. ఓకే, ఇజ్రాయేలు వాళ్ళకంటూ ఒక దేశం, వాళ్ళు అనేకమైన చట్టబద్ధమైనటువంటి న్యాయమైన కారణాలతో సృష్టించుకొని అది వాళ్ళదే దేశం. 2000 ఏళ్ళు చెదిరిపోయినాక మళ్ళీ ఐక్యరాజ్య సమితి, దానికి అప్పట్లో టర్కీ ప్రభుత్వం కింద ఉండేది. టర్కీ రాజుగారి తీర్మానం, ఐక్యరాజ్య సమితి తీర్మానం, తర్వాత ఎన్నో యుద్ధాల్లో వాళ్ళు గెలుచుకున్న భూమి. వాళ్ళకంటూ వాళ్ళకు స్టేట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ప్రపంచానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇవాళ టెక్నాలజీ, అగ్రికల్చర్లో కానీ ఇతరత్ర కానీ టెక్నాలజీ అంతా వాళ్ళు ఎంతో డెవలప్ చేసింది ఉన్నది. వీళ్ళు ఏంటంటే అసూయ, వాళ్ళు ఆ ఇస్రాయెల్ దేశంగా ఉండనే వద్దు అని ఒక నిష్కారణ ద్వేషం. దానికి ఉగ్రవాద చర్యలకు దిగి ఈ హమాస్ వాళ్ళు, ఇంకా ఇటువంటి హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తాము అని సిరియన్ ప్రెసిడెంట్ అసద్ కూడా చాలా కాలం అన్నాడు. మన ఇరాకీ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ కూడా చాలా కాలం, ఐ విల్ వైప్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ అర్త్ అని వీళ్ళందరూ అన్నోళ్ళందరూ వైప్ ఆఫ్ అయిపోయినారు. ఇజ్రాయెల్ మాత్రం ఉంటుంది. బైబిల్ చెబుతున్న మాట, అది ఎప్పటికీ అబద్ధం కాదు. ఇప్పుడు కూడా పోయి గమన ఉన్న ఇజ్రాయెల్ను వీళ్ళే పోయి కెలికారు ఇప్పుడు రైట్ నౌ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేస్తుంటే, యుద్ధం ఆపమని ఇజ్రాయెల్కి చెప్పండి అంటున్నారు అందరూ. యుద్ధం మొదలుపెట్టిందేమో హమాస్ కదా, మొదలుపెట్టింది అరబులు. ఎందుకు మొదలు పెట్టారు అని వాళ్ళని గద్దించే బదులు ఈ చేతగాని యుద్ధం మొదలుపెట్టి వాళ్ళు ఎదురుదాడి అయ్యేసరికి భయంకరంగా 100 మంది చచ్చిపోతున్నారు, యుద్ధం ఆపండి అట. అలాంటి యుద్ధం మొదలు పెట్టొద్దు కదా. ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది, మీరు మా జోలికి రావద్దు, వస్తే మామూలుగా ఉండదు, తర్వాత మీరు పశ్చాత్తాపడతారు, ఎవరి దారి వాళ్ళు ఉందామని చెబితే వినకుండా ఇప్పుడు అనవసరంగా యుద్ధం స్టార్ట్ చేశారు. ఇస్రాయేల్ జోలికి అరబ్బులు వెళ్ళొద్దు. అది అబ్రహాము కాలము నుండి, మోషే కాలము నుండి, యెహోషువ కాలం నుండి, దావీదు కాలం నుండి దేవుడు వాళ్ళకు అనుగ్రహించినటువంటి ల్యాండ్ అది. మధ్యలో దేవుని శిక్షను బట్టి వాళ్ళు
చెల్లాచెదురు, దేశ విదేశాల్లో చెల్లాచెదురైపోయి మళ్ళీ దేవుని ప్రవచనాలు నెరవేర్పుగా మళ్ళీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నారు. ప్రపంచ అభివృద్ధికి, శాంతికి వాళ్ళు ఎంతో వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. వాళ్ళ జోలికి పోవడము వీళ్ళ తప్పు. సార్ ఇది ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మూర్ఖమైన ద్వేషం, నిష్కారణ ద్వేషంతో సార్ ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అబద్ధ క్రీస్తు విరోధి వచ్చి ప్రపంచ రాజ్యాన్ని స్థాపించి 7 ఏళ్ల కొరకు శాంతి ఒప్పందం చేస్తాడు. ఓకే, అప్పటిదాకా ఇంతే సంగతులు. ఇట్లాగే మనం చూస్తూ ఉంటాం. ఇవంతా ప్రభు వస్తున్నాడు అనడానికి ఇవి సూచనలు. ఓకే, ఇంకెంత టైం పడుతుండొచ్చు సార్ దాదాపుగా? టైం మనం చెప్పలేము, కానీ అంచనా వేయగలం అంతే. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపని నేనైతే అనుకుంటున్నా. ఇదేం గట్టి ప్రవచనం కాదు, ఊహ అంతే. ఇంకో 4-5 ఏళ్ళు వెనక ముందు కావచ్చు కూడా, కానీ చాలా దగ్గరకు వచ్చింది. 2000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నది ఆ సంఘటన, ప్రభువు రాకడ. ఇంకా 20 ఏళ్ళు లోపు అనుకుంటే చాలా దగ్గరకు వచ్చినట్టే కదా. ఓకే సార్.